హలో వియర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు తాజా ప్రెస్ నోట్ ఒకటి ఇప్పుడిప్పుడే రిలీజ్ అయింది. సో ఆ నోట్ గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా ముఖ్యమైన సమాచారం ఉంది. మనకి తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఫైర్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. సో ఒక ఇంపార్టెంట్ ప్రెస్ నోట్ తాజాగా మనకు రిలీజ్ అయింది. మనకు 5,000 పోస్టులకి అనుమతి అని మనం నిన్న వీడియోలో చూసినాం. ఇంకొక 2,000 పోస్టులకి పర్మిషన్ రావచ్చు అని కూడా నిన్న వీడియోలో చెప్పడం జరిగింది. ఆ 2,000 పోస్టులకు కూడా పర్మిషన్ ఆల్రెడీ వచ్చేసింది, ఫైనాన్షియల్ అప్రూవల్. సో దానికి సంబంధించి అవి కూడా మనకు ఈ డీటెయిల్గా ఈ ప్రెస్ నోట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి ఈ వీడియోలో తాజా అప్డేట్స్ ఇస్తాను, తప్పకుండా చూడండి. మరి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో, అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తాజా అప్డేట్స్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, మీకు పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ నోటిఫికేషన్ రిలేటెడ్ ఇష్యూస్ అన్నీ కూడా మీకు తాజాగా ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఇచ్చిన ప్రెస్ నోట్ గమనిస్తే చూడండి. ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ has accorded permission to Telangana State Level Police Recruitment Board to fill up the vacancies of sub-inspectors, assistant sub-inspectors and police constables in police department and other equivalent post in fire disaster response. ఇక్కడ చూడండి, కొత్తగా ఈ పోస్టులు కూడా ఇచ్చేశారు. ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్, ప్రిజన్స్ అంటే మనకు జైళ్ల శాఖలో కూడా కొన్ని పోస్టులు భర్తీ చేయబోతున్నారు. కరెక్షనల్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ అండ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, దీంట్లో కూడా మనకి ఎస్పీఎఫ్లో కూడా ఫిలప్ చేయబోతున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ ద రిలవెంట్ డీటెయిల్స్ ఆర్ యాజ్ ఫాలోస్ అన్నారు. సో ఇక్కడ మనకు వేకెన్సీస్ ఆల్రెడీ మనం నిన్న కూడా వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. సబ్ ఇన్స్పెక్టర్ 148, ఇంకా రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఆర్లో 14, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ టీజీఎస్టీలో 12, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఏఆర్సిపిఎల్లో 3, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఎఫ్ఈబిలో 23, పోలీస్ కానిస్టేబుల్ సివిల్ 3,697. ఇది ఆల్రెడీ మనకి మొన్ననే అప్రూవల్ వచ్చింది. ఇది పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ 1,052, పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఏఆర్సిపిఎల్లో 24, పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ 20, మెకానిక్ 7. ఇవి మనకు ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు. తర్వాత మనకి ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కొత్తగా మనకి ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్లో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 39 పోస్టులకి పర్మిషన్ వచ్చేసిందండి. ఇది కూడా నోటిఫికేషన్ వస్తుంది ఈ నోటిఫికేషన్లోనే. తర్వాత ఫైర్ ఫైటర్ అని చెప్పి 751 పోస్టులకు మనకు అప్రూవల్ వచ్చింది. ఇది కూడా ఈ నోటిఫికేషన్లోనే భర్తీ చేస్తామని చెప్తున్నారు. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే, మనకు ప్రిజన్స్లో ఇప్పుడు జైళ్ళ శాఖలో కూడా మనకి డిప్యూటీ జైలర్ మెన్ వచ్చేసి 14, వీటికి కూడా అప్రూవల్ వచ్చేసింది. జీఓఎంఎస్ నెంబర్ 83, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జూలై 3న. డిప్యూటీ జైలర్ ఉమెన్కి ఒక పోస్ట్ ఉంది ఇక్కడ. వార్డర్ మేల్ పోస్టులు 196 ఉన్నాయి, వార్డర్ ఫిమేల్ పోస్టులు 12 ఉన్నాయి ఇక్కడ. సో ఈ పోస్టులు కూడా ఇదే నోటిఫికేషన్లో మనకి భర్తీ చేయబోతున్నారు. ఇంకా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో సబ్ ఇన్స్పెక్టర్ 44 భర్తీ చేస్తారు. ఈ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో 1380 కానిస్టేబుల్ పోస్టులు. మొత్తం మీద 7,437 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్తున్నారు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విల్ బి ఇష్యూడ్ ఇన్ ఫ్యూ డేస్ on receipt of the details of all vacant post permitted to be filled up in the aforementioned government orders, including the local cadre wise distribution, roster point, qualifications, etc. from the principal secretary in government home department, హెడ్స్ ఆఫ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్. ఇక డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫ్యూ డేస్లో మీకు రిలీజ్ చేయబోతున్నాము. ఇవి వేకెన్సీస్ మనకు భర్తీ చేయడానికి పర్మిషన్ ఉంది. మొత్తం మీద 7,437 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు భర్తీ కాబోతున్నాయి. ఇక మీరు ఎన్ని పోస్టులకు సంబంధం లేకుండా మీరు ప్రిపరేషన్ అయితే చేసుకోండి. ఎందుకంటే మరి చాలా రోజుల తర్వాతనే అవకాశం వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్లో మనకి నోటిఫికేషన్ సంబంధించి. సో ఒక ప్లాన్ ప్రకారం ముందైతే మీరు సిలబస్ అయితే చూడండి. మన పాత వీడియోస్లో కూడా నేను సిలబస్ ఇచ్చాను. టాపిక్స్ ఏమున్నాయి, ప్రిలిమినరీ ఉంటుంది, తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ కండక్ట్ చేస్తారు. సో ఎస్ఐకి పీసీకి కొంచెం స్లైట్ అంటే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది మీకు ఆ సిలబస్లో. మిగతా ఆల్మోస్ట్ ఆల్ సేమ్ సిలబస్ ఉంటుంది. కాబట్టి మీకు ఆ సిలబస్ ప్రకారం వెయిటేజ్ కరెక్ట్గా చూసుకొని డైలీ కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ ఇప్పటి నుంచి అయితే పర్ఫెక్ట్గా చూసుకోండి. ఇంకా స్టాక్ జీకే, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, తెలంగాణ చరిత్ర, సంస్కృతి వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. అర్థమెటిక్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉంటుంది మీకు పోలీస్ డిపార్ట్మెంట్లో. సో ఇవి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు తప్పకుండా ఒక మంచి ఉద్యోగాన్ని అయితే ఈ 2026లో సాధించడానికి అవకాశం ఉంది. ఇంకా ఏ సపోర్ట్ కావాలన్నా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు నేను అప్డేట్ చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే, మన ఛానల్లో ఇప్పుడు 438 వీడియోస్ పెట్టినానండి. ఎవ్రీడే 10 క్వశ్చన్స్
క్వశ్చన్స్ అని. అందులో మీకు స్టాక్ జీకే క్వశ్చన్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మీరు ఓల్డ్ కరెంట్ అఫైర్స్ పెద్దగా చూసుకోకుండా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఒక 6 నెలల నుంచి ఖచ్చితంగా చూడండి. మనకి ఇప్పుడు జూలై అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు జనవరి నుంచి ఫాలో అవ్వండి కరెంట్ అఫైర్స్. ఆ వీడియోస్లో అన్ని కవర్ చేసిన, ఇది కూడా మిస్ చేయకుండా దాదాపు ఇస్తూ పోయినా అంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. స్టాక్ జీకే వీడియోస్ కూడా దాదాపు ఒక 300 పైగా వీడియోస్ ఉన్నాయి. ఎవ్రీడే అంటే 3000 క్వశ్చన్స్ ఉంటాయి. అవి ప్రీవియస్ క్వశ్చన్ చాలా ఉన్నాయి దాంట్లో, అవి చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.